ప్రైజ్ అలాడు ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వాగ్దాన సందేశం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. దేవుని మహిమను ప్రభు ఇచ్చి వాక్యం దీవించునుగాక. స్టెఫెను దేవుని బిడ్డలారా, అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం తెరవబడ తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట చూశాడు. ప్రైజ్ దేవుని మహిమను చూశాడు. ప్రజలాడు ఎప్పుడు చూడగలిగాడంటే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూశాడు. ప్రజలాడు పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుడు దర్శనం చూపెడతాడు. ఇక్కడ స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమేన్ దేవునికి స్తోత్రం దేవుని మహిమను చూడగలిగాడు. ప్రజలాడు దేవుని మహిమను నువ్వు చూస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఆయన అంటున్నాడు, మోషే అన్నాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా మహిమను నువ్వు చూడలేవు అని అంటే నేను చూడాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, అయితే నువ్వు ఆ బండ సందున నిలబడు అన్నాడు. దేవుని స్తోత్రం. మోషే బండ సందున నిల్చున్నప్పుడు దేవుడు తన మహిమను కనపరిచాడు. ప్రభు స్తోత్రం. ఇక్కడ స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆమేన్ దేవుని మహిమను చూశాడు. యేసు దేవుని కుడిపార్శ్వమందు ఉండడం చూశాడు. ప్రభువుకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఆత్మచేతను నడిపించబడాలి. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు స్టెఫెను దేవుని వాక్యము గురించి దేవుని గురించి నిలబడ్డాడు. ఆమేన్. అక్కడ వారు మరి దేవుణ్ణి తిరస్కరించడం, వ్యతిరేకపరచడం, అక్కడ ప్రధాన యాజకుని దగ్గరికి స్టెఫెను తీసుకుపోయినప్పుడు దేవుని మహిమను గురించి దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టినాడు. ఆమేన్. అపోస్తల కార్యము 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే ప్రధాన యాజకుని దగ్గరికి స్టెఫెను తీసుకెళ్లారు. స్టెఫెను దేవుని యొక్క సామర్థ్యం గురించి, శక్తిని గురించి వారికి వివరిస్తూ ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు ఎలా ఆశీర్వదించాడో, తన ప్రజలను ఎలా రక్షించాడో, ఎలా ప్రాణం పెట్టి తిరిగి లేచాడో, ఆయన దేవుడు యేసుక్రీస్తే ప్రభు అయి ఉన్నాడని ధైర్యంగా సువార్త ప్రకటించినప్పుడు, ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం తెరవబడుట చూసి దేవుని మహిమను చూసి యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఉండడం చూసి ఆయన పరవశుడైపోయాడు ఆత్మలో. దేవునికి స్తోత్రం. మరణాన్ని లెక్క చేయకుండా ప్రభు కొరకు నిలబడ్డాడు. దేవుని మహిమను చూశాడు. ప్రభు ఇచ్చి వాక్యం దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి, వెనుకలో నోరంతల ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.